అభిమానం చెప్పాను కదా, ప్రతి ఒక్కరికి ఆయన అంటే ఎంత అభిమానం. రేపు వాళ్ళ అబ్బాయి పెళ్లి పెట్టుకుని కూడా మన ఈ పండుగకి ఆగస్టు 22 చిరంజీవి గారి బర్త్డే అంటే మనం చేసుకుని ఈ పెద్ద పండుగకి తాను అందులో భాగమై అన్నయ్య గురించి 4 మాటలు చెప్పడానికి మనతో పాటు లైవ్లో జాయిన్ అయ్యడానికి రామజోగి శాస్త్రి గారు రెడీగా ఉన్నారు. మాటలు రావట్లేదు సార్. రేపు రోజున మీ బాబు పెళ్ళి అయినా కూడా మేము పిలవగానే లైవ్లోకి వచ్చి నో వర్డ్స్. థ్యాంక్ యూ. ఫస్ట్ నన్ను ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం చేసినందుకు, ముఖ్యంగా విశ్వంభరుడు అన్న ఒక శీర్షికతో ఈ ప్రోగ్రాము మొదలు పెట్టడం, ఏమంటాం, నేను రూపకల్పన చేయడం చాలా గొప్ప విషయం, అభిమాన విషయం జగమంతా. అంతే. ఇప్పుడు ఆయన ఇన్స్టెంట్గా విశ్వంభర సినిమా తీస్తున్నారు. విశ్వంభరుడు 100 దేశాల్లో ఉన్నటువంటి అభిమానులందరినీ కనెక్ట్ చేస్తూ మ్యారథాన్ 12 గంటల పాటు ఇలాంటి ఒక ప్రోగ్రామ్ కన్సీవ్ చేయడం చాలా 3 గంటలు గడిచిపోయింది సార్ తెలియకుండా. మిగతా 3,000కు పైగా మంది చూస్తూ నా వెంట వస్తూనే ఉన్నారు. ఇంకా క్వాలిటీ చెప్తున్నారు. ఆస్ట్రేలియా ఎక్కడ 100 మంది అనుకుంటే 600 మంది రెడీగా ఉన్నారు. సో నో వండర్ అది. సో ఆ పేరు వెరీ ఫిట్టింగ్ టు ఏ మ్యాన్ లైక్ చిరంజీవి గారు. సో విశ్వంభరుడు, పైగా ఆయన విశ్వంభర అనే సినిమా చేస్తున్నారు. 100 దేశాలు, చాలా కరెక్ట్గా ఉంది. రూపకల్పన చేసిన విధానం చాలా చక్కగా గొప్పగా ఉంది. ఇకపోతే రేపు మా అబ్బాయి పెళ్లి పెట్టుకుని రావడం అనేది పెద్ద విషయం కాదు. మెగాస్టార్ గారు పర్సనల్ టచ్ ఇస్తారు. పర్సనల్గా ప్రతి వాళ్ళ జీవితాన్ని స్పర్శిస్తారు. సో ఆయనతో నాకు నా అనుబంధాన్ని తలుచుకుంటే నేను ఒక అరగంట వచ్చి నాకు ఇష్టమైన మనిషి గురించి ముక్కలు మాట్లాడటం అది పెద్ద విషయం కాదు. థ్యాంక్ యూ సార్. మోర్ సో నేను మా అబ్బాయి పెళ్లి పిలుపులు సరదా చెప్తాను. పెళ్లి పిలుపుల కోసం ఫోన్ చేసి ఇప్పుడు పెళ్ళి ఆగస్టు 22 చిరంజీవి గారి బర్త్డే, ప్రతి వాళ్ళు ఇదే మాట. సో అలాంటి ఒక చిరంజీవి గారి బర్త్డేతో కోఇన్సిడెన్స్గా మా అబ్బాయి పెళ్లి రోజు అవడం అనేది గుర్తుండిపోయే రోజు. నాకు చాలా సంతోషకరమైన విషయం. నేనేం పెద్ద సార్ ఈ 100 దేశాల అభిమానుల్ని ఈ లైవ్ ప్రోగ్రామ్ చూస్తుంటే ఏమనిపిస్తుందా? వారి అభిమానాన్ని చూస్తుంటే ఎలా అనిపిస్తుంది? యాక్చువల్లీ నిజంగా చెప్తాను అంటే ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, మలేషియా, ప్రతి చోట నుంచి వాళ్ళందరి తరపున వాళ్ళందరి గుండె చప్పుడు నాకు వినిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు నేను అభిమానినే, బట్ అక్కడి నుంచి దాటి వచ్చి చిరంజీవి గారి దగ్గరికి వెళ్ళగలిగే ఒక అవకాశం విసులుపడగలిగిన పరిస్థితుల్లో నేనున్నాను. నా మనసులో ఫీలింగ్స్ ఆయన చెప్పుకోగలిగిన ఒక పరిస్థితుల్లో నేనున్నాను. బట్ ఆయన పట్ల నాకన్నా ఎక్కువ ప్రేమ కలిగిన వాళ్ళు బోల్డ్ మంది, కోట్ల మంది ఉన్నారు. వాళ్ళందరి గుండె చప్పుడు చిరంజీవి గారికి వినిపించగలిగే అవకాశం రాదు చాలామందికి. ఈ ప్లాట్ఫామ్ ఆ రకంగా చాలా గొప్పదైన ప్లాట్ఫామ్ అది. వాళ్ళందరూ మనసులో చెప్పుకోగలిగింది. అలాగే అభిమానులు పరస్పరం ఒకరినొకరు కనెక్ట్ అవ్వడానికి ఒక వేదిక కావాలి కదా. ఆ వేదిక, ఆ మంచి సందర్భం అలా మీరు ఏర్పాటు చేశారు. చిరంజీవి గారి పేరు చెప్పగానే మీకు గుర్తుకొచ్చే విషయం ఏంటి సార్? చిరంజీవి గారి పేరు చెప్తే నాకు గుర్తుకొచ్చే ఒకటే ఒక మాట, స్వయం కృషి. స్వయం కృషి అంటే అసలు ఒక సామాన్యుడు అసామాన్యంగా ఎదిగి మామూలు విషయం కాదు అసలు అది. అంటే మొదలైనప్పుడు తెలుస్తుంది. ఇప్పుడు నాకు కూడా నేను మొదలైనప్పుడు ఏమిటి ఇండస్ట్రీలో వస్తామా, అలా వస్తూ 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 ఆయన చాలా విషయాలు మొదటిసారిగా ఆయనే చేశారు. ఇప్పుడు అంతవరకు డ్యాన్స్లు ఒకలా ఉండేవి, ఈయన డ్యాన్స్లు వేరేలా ఉండేవి. అప్పటిదాకా సినిమా కథలు ఒకలా ఉండేవి, కొత్త వరవడి సృష్టించారు. సో ఆయన క్రియేటివ్ ఇన్పుట్స్ దగ్గర కూర్చున్నట్టు తెలుస్తాయి. ఆయన అనుభవం మామూలు అనుభవం కాదు, చాలా గొప్ప అదైనటువంటి ఒక ఇది. సో చాలా విషయాలు మొదటిసారిగా ఆయనే ప్రవేశపెట్టారు. సో అంత ఏమంటాం, ఒక అంటే సామాన్యంగా వచ్చి ఇలా ఎదగడానికి వెనకాల గుర్తు చేసుకుంటే కఠినమైనటువంటి కఠోర పరిశ్రమతో పాటు, ఒక డిసిప్లిన్తో పాటు, డెడికేషన్తో పాటు, సినిమా పట్ల, కళామతల పట్ల ఆయనకున్న ప్యాషన్, చెప్పింది వచ్చి చేసుకు వెళ్ళిపోవడం ఒక పద్ధతి, బీయింగ్ ఏ డైరెక్టర్స్ హీరో అలా ఉండటం. బట్ తన క్రియేటివ్ ఇన్పుట్స్ కూడా ఇవ్వడం అంటే అది నెక్స్ట్ లెవెల్ విషయం. అంటే సినిమాని ఎంతగా ప్రేమిస్తేనో నిజంగా ఆ విషయం, ఒక కథా చర్చలో పాల్గొనగలగటం, ఒక రకం సలహా చెప్పడం, ఒక సమస్య తనకు కనిపించిందంటే దానికి పరిష్కారంతో పాటు దాన్ని సాల్వ్ చేయటం, అది దగ్గర ఉన్న వాళ్ళకి, డైరెక్టర్స్కి వాళ్ళకే తెలుస్తుంది. ఇలాంటి కొన్ని విషయాల్లో ఆ ఇన్పుట్స్, ఆ రకమైన విషయం ఆయనలో ఉన్నది. ఏమంటాం, డైరెక్టర్ హిమ్సెల్ఫ్. సో ఇలాంటి కొన్ని విషయాలు ఎప్పుడు వస్తాయంటే మనకి సినిమా పట్ల, మనకి కళ పట్ల, మనం చేసే పని పట్ల మనకి ప్రేమ ఒక లెవెల్ దాటి వచ్చిన తర్వాతనే వస్తాయి. సో
ఆ విషయం ఆయనలో ఉన్నది పరిపూర్ణంగా, ప్లస్ ఆయన అనుభవంతో పాటు అది కూడా పెరుగుతూ వస్తుంది. అలాంటి చాలా విషయాలు, అరుదైన విషయాలు మనలో ఉన్నప్పుడే ఒక అసామాన్యమైనటువంటి స్థాయికి మనం వెళ్ళగలుగుతాం. అది ఆయన జీవితం ద్వారా నిరూపించాడు. మామూలు విషయంగా ఇన్నాళ్ల పాటు ఇంత గొప్ప, ఇంత లాంగ్ ఇన్నింగ్స్, ఆల్వేస్ ఆన్ ది టాప్. ఎస్, అక్కడ ఒక అమితాబ్ బచ్చన్ ఉన్నారు అంటే మాకు చిరంజీవి గారు ఉన్నారని చెప్పుకునే మాట మామూలు విషయం కదా కదా. అసలు అంటే ఒకవైపు మద్రాసీలో ఉన్న ఒక పద్ధతిలో ఉన్న వాళ్ళకి ఇవాళ పాన్ ఇండియా లెక్క, బట్ ఈ పాన్ ఇండియాకి ఆద్యుడు ఆయన, ప్రతిబంధ్. నాకు గుర్తుండి చిన్నప్పుడు ఈ జ్యోతిచిత్ర సితార సమాచారం ఏదో లీలా మాత్రంగా తెలుసు, ఏదో బొంబాయి వెళ్తే అక్కడ మన వాళ్ళని కరెక్ట్గా ట్రీట్ చేయలేదన్న ఒక దీనికి ఆయన హిందీ సినిమా తీశారు. ఢిల్లీలో అవార్డ్ ఫంక్షన్లో ఏదో జరిగింది, అవార్డు కోసం వెళ్తే అంటే అది జరిగిన విషయాన్ని, అది కూడా ఒక పాఠమే మనకి. ఒక నొప్పి కలిగింది, బట్ ఆ నొప్పిని అడ్రస్ చేసే విధానం ఏంటి, మళ్ళీ మన పని ద్వారా, ఇది మన సత్తా. అది వాళ్ళ మీద పోరాటం కాదు, పగ కాదు, ద్వేషం కాదు, ఇంకోటి కాదు, అది మన పని ద్వారా నిరూపించుకోవడం, అక్కడ వాళ్ళతో మళ్ళీ ఆహా శభాష్ అనిపించుకోవడం. సో ఎవరికైనా వ్యక్తిత్వ వికాస పాఠం అది. రైట్. రామజోగి శాస్త్రి గారు, ఒక్క నిమిషం మలేషియా నుంచి అభిమానులు మాట్లాడాలనుకుంటున్నారు. మీరు ఎవరైనా సరే శాస్త్రి గారితో మాట్లాడచ్చు చక్కగా. నమస్కారం అండి. నమస్తే అమ్మా. నా పేరు సత్యమల్లుల. నేను కూడా మలేషియా తెలుగు సంఘం నుంచి అని చెప్పుకోవచ్చు. మన ఇప్పుడు ప్రతాప్ గారు మాట్లాడినట్లుగా మా తెలుగు భాష కోసం మలేషియా తెలుగు సంఘం చేస్తున్న కృషి మీ అందరికీ తెలిసే ఉంటుంది. భాషను నిలబెట్టుకోవడం కోసం ఇక్కడ చాలా ప్రయత్నాలు జరుగుతాయి. అంటే రామజోగయ్య శాస్త్రి గారిని అడగమన్నారు కదా. సో మాకు ఇక్కడ మలేషియాలో ఎప్పుడో ఎన్నో సంవత్సరాల క్రితం నుంచి ఇక్కడికి వచ్చి సెటిల్ అయ్యి తెలుగు భాషని నిలబెట్టుకోవడం కోసం అహర్నిశలు కృషి చేస్తున్న ఈ పిల్లలకి, ఇప్పుడు ఈ తరం పిల్లలకి మీరిచ్చే సలహా ఇలా ఏమైనా చెప్పగలుగుతారండి? తర్వాత నేను నిగార్ స్టార్ గారి గురించి వస్తాను. ఇది ఒక ప్రశ్న అడిగేసి. ఏం లేదు, ఇది పిల్లలకు సంబంధించిన విషయమే కానీ యాక్చువల్గా పెద్దలకు సంబంధించిన విషయం. ఒక భాష అంటే ఒక కమ్యూనికేషన్ టూల్ మాత్రమే కాదు. ఆ కమ్యూనికేషన్ టూల్ అది మనం ఏమంటాం, ఒకళ్ళ యొక్క మనోభావాలను ఇంకొకరికి వ్యక్తపరచుకోవడానికి ఉపయోగపడే ఒక మాధ్యమం మాత్రమే కాదు. దాని ద్వారా మన యొక్క సంస్కృతి సంప్రదాయాలు పిల్లలకి చేర్చబడతాయి. సో ఇది ఆ వయసులో పిల్లలకు తెలిసినా తెలియకపోయినా మనం పెద్దలుగా ఆ విషయం వాళ్ళకి చేయగలిగే పద్ధతిలో మనం వాళ్ళకి ఏమంటాం, వాళ్ళ చుట్టూ వాతావరణం నిర్మించాలి. ఇప్పుడు నాకు తెలిసి అమెరికాలో మనబడి అని ఒక ఉద్యమం మొదలైంది. సో ఆ మనబడి ద్వారా అది యాక్చువల్గా నా కళ్ళ ముందే గత 10-15 ఏళ్లలో విపరీతంగా విస్తరించి ఒక యూనివర్సిటీ స్థాయికి వెళ్ళి ప్రతి ఊళ్ళోనూ మనబడి తాలూకు ఏమంటాం వాలంటీర్స్, స్వచ్ఛందంగా తెలుగు నేర్చుకోవడానికి సహకరించే వాలంటీర్సు, తర్వాత పెద్దవాళ్ళలో కూడా ఏమంటాం ఆ రకమైనటువంటి ఒక అవేర్నెస్ వచ్చి ఇచ్చేసే ఒక పరిస్థితి ఏర్పడింది. సో ఇది ఎలా కుదిరింది అంటే, ఒక తెలిసిన వాళ్ళ పెద్దవాళ్ళ యొక్క సంకల్ప బలం, వాళ్ళ యొక్క ఏమంటాం ఆ కార్యక్రమాన్ని నిర్వర్తించడానికి. అంటే అలాంటి ఊళ్ళల్లో ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గర వెళ్ళడానికి చాలా ఎక్కువ దూరం ప్రయాణం చేయాల్సి ఉంటుంది. వారం వేరే షెడ్యూల్స్ అన్నీ ఉంటాయి. వీటన్నిటిని అధిగమించి మన పిల్లలు ఖచ్చితంగా తెలుగు నేర్చుకోవాలి అన్న ఒక దృక్పథంలో పెట్టాలంటే ఫస్ట్ పెద్దవాళ్ళుగా మనం వాళ్ళని అలాంటి ఒక వాతావరణంలోకి మనం ఏమంటాం తీసుకువెళ్ళిన తర్వాత దాని రుచి అర్థమైన తర్వాత పిల్లలకి కంటిన్యూ అవుతారు. సో లేదంటే ఏమవుతుందంటే, సంవత్సరానికి ఒకసారి ఎప్పుడో మనం వచ్చినప్పుడు నానమ్మతో మా తాతయ్యతో మాట్లాడటంతో పాటు ముగిసిపోతుంది. మళ్ళీ వెళ్ళగానే మళ్ళీ మామూలు విషయం అయిపోతుంది. రైట్ సార్. ఎందుకంటే శాస్త్రి గారు, చిరంజీవి గారికి కూడా తెలుగు భాష అంటే చాలా మక్కువ. ఆయనకి రెస్పెక్ట్ మనం ఏది ఇస్తామంటే ఈ విధంగా తెలుగును కాపాడితే అంతకన్నా మనం ఇచ్చే గౌరవం ఉంటుంది. రైట్. అన్నయ్యకి అభిమానులు మీరంతా విషయం చెప్తే వినాలని ఉంది. ప్లీజ్ ఒకసారి. హలో. నిజానికి మా టైం లేదు, ఎందుకంటే చాలా మంది లైన్లో ఉన్నారు. మిమ్మల్ని నొప్పిస్తున్నాను అనుకోవద్దు దయచేసి. చాలా మంది అన్నయ్యకి విషయం చెప్పడానికి ఈ కార్యక్రమంలో పాల్పంచుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి త్వరగా ప్లీజ్. ఇది ఒక పండుగ అండి, అందుకే మేము కూడా మిమ్మల్ని ఎక్కువ ఇబ్బంది పెట్టదలుచుకోలేదు. ఎందుకంటే పండుగలు అందరూ తలా ఒక్కొక్క భాగం అవకాశం వచ్చిందో అందరికి అలాగే అవకాశం రావాలని మేము కోరుకోవాలి. అదే
మెగాస్టార్ గారు మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. మీరు ఇంకా ఇలాగా మిమ్మల్ని చూసి మేము అందరం చాలా మంది ఇన్స్పైర్ అవుతున్నాం. అలాగే ఇంకా ఇంకా చాలా మంది గ్లోబ్ అంతా ఇన్స్పైర్ అయ్యేటట్టు ఉండాలి అని కోరుకుంటున్నాను మేము. థ్యాంక్ యూ బ్రదర్. థ్యాంక్ యూ అండి. అండ్ వన్ మోర్ జై చిరంజీవి. అండ్ మేడం, మీరు మా ఫ్యామిలీ తరపు నుంచి ఇంకా మీకు పెద్ద ఫ్యాన్స్ ఉన్నారండి. యుఎస్ లో కూడా ఉన్నారు. నాగిరెడ్డి సత్యనారాయణ గారు, నాగిరెడ్డి ప్రసాద్ రావు గారు, అండ్ న్యూజిలాండ్ లోని ఎన్ఆర్ఐ కీ మెంబర్ పడాల అరుణ్ కుమార్ గారు కూడా అని. సో వీళ్ళందరి తరపు నుంచి కూడా నేను విషెస్ చెప్తున్నాను మీకు. రైట్. థ్యాంక్ యూ వెరీ మచ్. రైట్. థ్యాంక్ యూ అండి. రైట్ మేడం. మేడం మీరు ప్లీజ్, వినపడుతుందా? హలో, థ్యాంక్ యూ సో మచ్ అండి ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు. యా ప్లీజ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ విష్ యూ అ వెరీ హ్యాపీ బర్త్డే చిరంజీవి గారికి. And thank you so much from all the techies who are staying in Malaysia to get an opportunity to convey wishes via platform like Zoom. We never expected that we'll be getting such opportunity. Thank you so much and the organizers team. రైట్. థ్యాంక్ యూ వెరీ మచ్. రైట్. ప్రపంచవ్యాప్తంగా మెగా శ్రేమలందరికీ మరొకసారి అభినందనలు తెలియజేస్తూ మీరంతా ఈ ప్లాట్ఫామ్లో ఈ వేదికని ద్వారా అన్నయ్యకి విషయం చెప్పడం చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ. రైట్. విశ్వంబర మూవీ గురించి శాస్త్రి గారు మనం మాట్లాడుకుందాం. మేకింగ్లో ఉంది, నేను ఎక్కువ చెప్పగలను లేదో తెలియదు. బట్ ఎందుకంటే నేను కూడా ఎక్కువ అడగను. ఒక క్యూరియాసిటీ ఉంటుంది కదా మా అభిమానులందరికీ. అన్నయ్య లుక్ చూసాం, అదుర్స్. మేము ఈ పండుగతో పాటు సంక్రాంతి రోజు మరో పండుగ చేసుకోవచ్చా? అందుకని అడుగుతున్నాను. డెఫినెట్గా ఇప్పుడు చిరంజీవి గారు అంటే ఒక మాస్ కనెక్ట్ ఉన్న ఆయన, ఒక మెగాస్టార్ ఆయన సినిమా వస్తుంటే అభిమానులకు పండుగే. బట్ డెఫినెట్గా మారుతున్న కాలాన్ని బట్టి ఇలాంటి ఒక సెటప్లో ఒక చిన్న ఒక గ్రాఫిక్స్ సెటప్లో ఆ పేరు చూస్తేనే నాకు ఎక్కువ కథ ఏమీ తెలియదు. బట్ ఆ విశ్వంభర పేరు చూసి అండ్ డైరెక్టర్ వశిష్ఠ యొక్క ప్రీవియస్ మూవీ ఇవన్నీ చూసి ఒక కలరు, ఒక జగదేక వీరుడు అతిలోక సుందరి లాంటి ఇంకో సినిమా, ఇలాంటి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. అలా అభిమానులాగా నేను కూడా ఎదురు చూస్తున్నాను. అసలే మెగాస్టార్ గారి సినిమా అంటే పండుగ వాతావరణం. అలాంటిది ఇలాంటి ఒక సెటప్లో ఆయన చాలా రోజుల తర్వాత మళ్ళీ రావడం అనేది డెఫినెట్గా అభిమానులు ఊహించుకుని అభిమానులు ఆశించి అన్ని నవరసాలు అందులో ఉంటాయా అని ఒక డౌట్ మాది. ప్రశ్నే కాదు. జగదేక వీరుడు అతిలోక సుందరి, ఇట్లా కొన్ని మూవీస్ మా మనసులో ఉంటాయి కదా. ఈ స్టిల్ చూడగానే విశ్వంబర్లో ఆయన లుక్ కానీ ఆ డ్రెస్సింగ్ స్టైల్ చూడగానే అదుర్స్ అనుకున్నాం. అది ప్రశ్నే కాదు. డెఫినెట్గా అన్నీ ఉంటాయి. ఆ సినిమా సాయంత్రం డైరెక్టర్ గారు రాబోతున్నారు, వశిష్ఠ గారు మరిన్ని విషయాలు చెప్తారు. నా మటుకు నేను ఒక అందమైన ఒక మంచి పాట, ఎక్కువ చెప్పలేను, రాసుకున్నాను. పాట రాయడాన్ని ఎంత రమించానో, ఎంత ఇష్టపడుతూ రాశానో, ఎంత ఎంజాయ్మెంట్ తీసుకుని రాశాను. అలాగే ఆ పాట రాయడం కోసం ఒక 3 రోజుల పాటు చిరంజీవి గారు మమ్మల్ని అందరినీ వారి గెస్ట్ హౌస్ తీసుకెళ్లారు. సో ఆ గెస్ట్ హౌస్లో కీరవాణి గారి బృందం, డైరెక్టర్ గారు, రైటర్స్, తర్వాత చిరంజీవి గారితో పాటు 3 రోజులు చాలా సన్నిహితంగా గడిపే ఒక మంచి అరుదైన అవకాశం. పాట రాయటాన్ని ఎంత ఎంజాయ్ చేశానో వారితో సన్నిహితంగా గడపడం 2-3 రోజుల పాటు నిజంగా అంతకు మించి ఎంజాయ్ చేశాను. అన్నయ్య గారి ఆతిథ్యం నా భూతో నా భవిష్యత్తు. అసలు ఆయన ఎంత ప్రేమగా చూసుకుంటారో అంత ప్రేమగా చూసుకుంటారండి. నాకు చాలా ఎమోషన్ అవుతా. అంటే మనం చూస్తూ పెరిగినటువంటి ఒక మెగాస్టార్ ఇంత సామాన్యంగా ఉంటారా, మనుషుల పట్ల ఇంత ఆదరణ కలిగి ఉంటారా అన్నది నాకు నిజంగా చాలా చాలా చాలా, అంటే నా జీవితంలో నేను కూడా ఇలా ఉండాలి. ప్రతి వాళ్ళని ఇంత ఏమంటాం సన్నిహితంగా వాళ్ళతో మెలుగుతూ, వాళ్ళని ప్రేమిస్తూ, వాళ్ళని ఆదరిస్తూ, వాళ్ళతో ప్రేమను పంచుతూ, వాళ్ళతో ఇంత సంతోషంగా గడపాలి అన్నది నాకు మరొకసారి అండర్లైన విషయం. ఆయన చూసి నేను అది నేర్చుకున్నాను. అసలు ఆయన ఆతిథ్యానికి ముగ్ధున్నాను. ఆయన నన్ను పలకరించిన తీరు, నా పాటను ఆస్వాదించిన తీరు మరింతగా. అంటే ఇప్పుడు ఆయన ఎంతమంది రైటర్స్ చూసుంటారు, ఎన్ని సినిమాలకు ఎన్ని పాటలు చేస్తుంటారు. బట్ నేను రాసిన 4 ముక్కలు కూడా ఆయన మెచ్చుకున్నారే, నచ్చింది ఆయనకి, ఆయన సంతృప్తిపరచగలిగాను. ఒక మంచి పాట రాశాను, అది ఫర్ ఎవర్ వచ్చిందంటే ఆ పాట మోగిపోతుంది, ప్రతి సంవత్సరం మోగిపోతుంది ఆ పాట. అద్భుతం అంటారు. ప్రతి సంవత్సరం మోగిపోయే పాట. మంచి నేను ఎక్కువ చెప్పలేను, మాట్లాడితే చాలా 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 మంచి పాట. అసలు నా పూర్వజన్మ సుకృతం, మా అమ్మగారి పుణ్యం, అంతే విషయం. ఈ విషయాన్ని మళ్ళీ గుర్తొస్తుంది మీకు. సో అంత మంచి పాట రాసుకున్నాను నేను అసలు ఈ సినిమా మూలంగా. చాలా అసలు భూమద్దల సినిమా అనేది వేరే ఆలోచన ఉండదు. మీరు చెప్తున్నారు ఆయనతో చాలా అనుబంధం, ఆయన ఇచ్చే రెస్పెక్ట్ కానీ ఇదంతా చూస్తుంటే
మెగాస్టార్గా ఆ స్థాయిలో ఉండి కూడా అంత అవసరం లేదు. కానీ ఆయన మీరు చెప్తున్నట్టు రైటర్స్కి కానీ మ్యూజిక్ డైరెక్టర్స్కి సింగర్స్కి ప్రతి ఒక్కరిని ఆదరిస్తారు సార్. అలాగే అప్కమింగ్ స్టార్స్ని కూడా వాళ్ళందరినీ ఇంటికి పిలిచి వాళ్ళకి రెస్పెక్ట్గా చూస్తుంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. నుంచి నేర్చుకోవాల్సిన ఇంకా చాలా ఉందేమో అనిపిస్తుంది. అంటే భగవద్గీతలో ఒకటి ఉంది, గొప్పవాళ్ళు పెద్దలు ఏం ఆచరిస్తారో మిగతా కామన్ పీపుల్ దాన్ని అనుసరిస్తారని. సో శిఖర స్థానంలో ఉన్నవాళ్ళు అలాగే ఉండాలి, మెగాస్టార్ అదే పాటిస్తారు. సో దాట్ డౌన్ ది లైన్ కింద ఉన్నవాళ్ళు ఆయన చూసి మంచిని గ్రహించాలిగా, అనుసరించాలిగా. అంటే ఆయన ఎగ్జాంపుల్గా ఉండాలి. అది ఊరికే రాదు, అది కొంచెం త్యాగంతోనూ కఠోరమైన స్థాయికి చేరుకోవాలంటే కూడా చాలా కష్టం. కొంత శిఖర అంటే ఊరికే రాదు అని ఎందుకన్నానంటే కొంత త్యాగం ఉంటుంది అక్కడ, కొంత డిసిప్లిన్ ఉంటుంది. ఇప్పుడు ఎయిర్పోర్ట్లో మనం వెళ్తున్నాం, మన గొడవలో మనం ఉంటాం, మీకు అర్థమవుతుంది కదా. ఒక లెవెల్లో వస్తారు, బట్ అక్కడ మనం ఏ పరిస్థితి ఉన్నా కానీ వాళ్ళ కోసం నవ్వుతూ ఒక సెల్ఫీ ఇవ్వాలి, రానా అని పిలవాలి. ఇది నేను ప్రత్యక్షంగా చూశాను మొన్న. మేము బెంగళూరు ఎప్పుడు దిగంగానే అంత ఓపిక, అంత సహనమా. అంటే మనిషిగా చూడటం అనేది ఒక లక్షణం. అందుకే ఆయన గొప్పవాడు. అందుకే భగవంతుడు అందరికన్నా మెన్నగా ఆయన తీసుకెళ్ళి అక్కడ కూర్చోబెట్టాడు. చిన్న విషయాలే మనం పాటించడానికి ఫెయిల్ అవుతూ ఉంటాం. అది కొంచెం శ్రమతో కూడుకున్న విషయమైనా, ఓపికతో కూడుకున్న విషయమైనా కానీ అవన్నీ వాళ్ళు పాటించడం పట్ల దాన్ని శ్రద్ధగా పాటించారు కాబట్టే ఆ గొప్ప లక్షణాలు వాళ్ళకి సొంతం అయ్యాయి. వాళ్ళు తీసుకెళ్ళి అక్కడ కూర్చోబెట్టాయి. ఊరికే కాదు, ఏదైనా పుట్టికి పుట్టుకునేదానికి ఏది రాదు. సో అక్కడ ఉన్న వాళ్ళు మిగతా వాళ్ళకి ఎగ్జాంపుల్ అవుతుంది. అందుకే ఆయన ఓల్డ్ సాంగ్స్ అవన్నీ చూసుంటారు కదా సార్, మీరు రాస్తారు రైటర్స్, ఆ పాటకు తగ్గ న్యాయం హీరోలు చేస్తున్నప్పుడు చాలా ఆనందం వేస్తుంది. ఆ విధంగా చిరంజీవి గారి కోకలు చెప్పలేము ఆ పాట. అట్లా మీ మనసుకి హత్తుకున్న పాట ఏదైనా ఉందా? చిరంజీవి గారు ఒకటే ఉంటే అసలు ఒకటే ఉంటే మీరు ఒక పాట ఉంటే అసలు అదే నేను చెప్తాను. ప్రతి పాటలోనూ అంటే మూమెంట్ డ్యాన్స్తో పాటు ముఖంలో ఒక గ్రేస్, ముఖంలో ఒక గ్రేస్. సో అది ఆయన ప్రెజెన్స్ ఆయనకే సాధ్యమైనటువంటి విషయం. సో అది ప్రతి పాటలో మనకు ప్రస్ఫుటంగా ఉంటుంది. సో దట్ మేక్స్ ఆల్ ది డిఫరెన్స్. ఊరికే లెక్క ప్రకారం 1 2 3 4 లెక్కల్లో డ్యాన్స్ వేయటం మామూలు విషయం కాదు. బట్ ఎంత వేసినా కానీ ఐసింగ్ ఆన్ ది కేక్ లాగా ఆ ముఖంలో హావభావాలు ఆ గ్రేస్ మెయింటైన్ అవ్వకపోతే పాట అందగించదు, రక్తి కట్టదు. నన్ను అడిగితే నాకు అబ్బని తేని దెబ్బ పాట చాలా ఇష్టం, చాలా ఇష్టం. సింపుల్ ఆ రోజుకి చాలా కొత్తదనం యాక్చువల్గా. ఇప్పటికి కూడా ఎవరికి సింపుల్ స్టెప్స్తోనే ఆ పాటని ఇద్దరు ఏదే కూడా అయినా నిజంగానే ఆ మెత్తలోకి వస్తుంది. బోల్డ్ పాటలు ఉంటాయి, బట్ టక్కన అడిగితే నాకు అది అట్లాగే రుద్రవీణలో కొన్ని సాంగ్స్ కానీ వేరే క్లాస్ అంటే అన్ని అది వారి సొంత బ్యానర్లో ఆయన మనసుకు అర్థం పడుతుంది. అంటే 2 రకాలుగా, అంటే ఒకటి సోషల్ అవేర్నెస్తో ఉండేటువంటి ఒక సినిమా తీయాలన్నది ఒక పాయింట్ కదా. ఆయనలో ఉన్న నటుడిని తృప్తిపరచుకోవడం కోసం రెగ్యులర్ కమర్షియల్ పందాలు వెళ్తున్న మనిషికి నాలో ఉన్న ఏమంటాం ఒక నటుడిని నిర్మాతగా అలాంటి ఒక సబ్జెక్ట్ ఎంచుకోవడం ఒక పద్ధతి. తనలో ఉన్న నటుడిని పరిపూర్ణ స్థాయిలో సంతృప్తి పరచుకోవడం కోసం కూడా ఆ సినిమా. ఈ 2 రకాలుగా నా సినిమా సొంత బ్యానర్లు తీసిన సినిమా, వేరే స్థాయి సినిమా. అందులో ముఖ్యంగా మా గురువు గారి పాటలు చాలా అద్భుతంగా ఉంటాయి. తరలి రాధ తనే వసంతం తన దరికి రాని వనాల కోసం, బోల్డ్ పాటలు. చుట్టుపక్కల చూడరా చిన్నవాడని చుట్టూరా చూడరా చిన్నవాడు, భలే పాటలు అన్ని. అవును, లలిత ప్రియకంలో అద్భుతం ఆ పాట. అన్ని కూడా ఒకదాని మించి ఒకటి. ఒక మెసేజ్ ఓరియంటెడ్ కూడా ఆ మూవీ చూస్తుంటే. ఆ టైంలో అంత రిస్క్ ఎవరు తీసుకోరు, ఎదుగుతున్న సమయంలో కమర్షియల్గా వెళ్తారు. కానీ సమాజానికి ఏదైనా మనం రెస్పాన్సిబిలిటీ ఒక మెసేజ్ ఇవ్వాలన్న ఇదిగా సొంత బ్యానర్లో సార్ అది కదా. ఎవరు చేస్తారు అంత రిస్క్ చెప్పండి? విశ్వనాథ్ గారితో పనిగట్టిన కొన్ని సినిమాలు తీశారు కదా ఆయన. స్వయం కృషి, శుభలేఖ, ఆపద్ బాంధవుడు. పరిపూర్ణ నటుడు బయటకు వస్తాడు. అక్కడ మనకు కావాల్సిన మాస్ అదంతా మామూలుగా మనం చూస్తున్నాం. ఉంటాయి అక్కడ కావాల్సిన మరి కొన్ని జంజాల గారి సినిమాల్లో అదో పద్ధతి అద్భుతం కదా. చంటి అబ్బాయిలు అసలు ఊహించిన విధంగా ప్రతి ఒక్కరితో మెప్పించారు ఆయన. కోడి రామకృష్ణ గారితో, ఇంట్లో రామయ్య, వీధిలో కృష్ణయ్య, మొన్న టంజీ వరకు ఫ్యామిలీ సినిమా హిట్లర్.
అన్నయ్య. మామూలు ముత్యాల సుబ్బయ్య గారితో, ఇంకా రాఘవేంద్ర గారితో, కోదండరామ గారితో చెప్పడం అవసరం లేదు. అది ఇంకా జగదేక వీరుడు టాప్. దాంట్లో కోదండరామరెడ్డి గారితో వాళ్ళ కాంబినేషన్ అసలు తిరిగిలేదు. తిరిగేలేదు. ఎన్నో నవల్ని అనువదించడం, ముఖ్యంగా అభిలాష్ సినిమా, Yes. ఛాలెంజ్ సినిమా, ఎండమూరి వీరేంద్రనాథ్ గారు మరణమృతంగం దాకా ప్రతిదీ సార్. నిజంగా నాకు అనిపిస్తుంది ఇవన్నీ చూసుకుంటే వీళ్ళకి భగవంతుడు సీక్రెట్గా రోజుకు 48 గంటలు కానీ పెట్టారా అంటే ఒక మనిషి ఒక జీవితకాలంలో ఇంత సాధించవచ్చా అని మనకు ఆశ్చర్యం కలుగుతుంది. ఎస్ ఇంత మీకు అనిపించదు అలాగా? అవును సార్. అసలు ఒక మనిషి జీవిత క్రమంలో ఇన్ని విషయాలా, ఇన్ని సినిమాలా, ఇన్ని సభలు అటెండ్ అవ్వటాలా, ఎన్ని విషయాలు ఒక మనిషి చేయగలడు. అక్కడ వాళ్ళ డిసిప్లిన్ అక్కడికి వస్తుంది, వాళ్ళ టైం సెన్స్ అక్కడికి వస్తుంది, వాళ్ళ యొక్క పట్టుదల కృషి. ఎంచుకున్న ఒక విషయం అడుగు పెట్టామంటే దీంట్లో మనం శిఖరామాన స్థానంలో ఉండాలి అన్నటువంటి ఒక కనపడని ఒక అకుంఠిత దీక్ష. ఇవి పాఠాలు మనకి. అంటే ఇప్పుడు చిరంజీవి గారు మన అభిమానులు అయి ఉండి ఆయన దగ్గర నుంచి మనం గ్రహించవలసిన మంచి విషయం. ఆయన మన అలరిస్తున్నారు. ఎందుకు అలరిస్తున్నారంటే ఆయన అక్కడ నించున్నారు మనకి ఎగ్జాంపుల్గా, బెంచ్ మార్క్గా అన్నప్పుడు ఆయన నుంచి మనం ఏం నేర్చుకోవాలన్న విషయం ఇది. ఇప్పుడు మనం చూసాం సార్, చాలామంది అభిమానులు మనం లైవ్లో మీరు వినే ఉంటారు, అన్నయ్య చేసే పనులు మేము చూస్తూ ఉంటాం, ఇన్స్పిరేషన్గా తీసుకుంటుంటాం. ఇదేదో ఒక డ్యూటీలాగా కాకుండా ఆయన చెప్తుంటారు, ఇది మన బాధ్యతరా, బాధ్యతగా తీసుకోండి అని అన్నయ్య నుంచి నేర్చుకున్నాం. కాబట్టి లేకపోతే ఆస్ట్రేలియాలోనో లేకపోతే మలేషియాలోనో వాళ్ళు బ్లడ్ ఇస్తే మనకేమొస్తుంది చూసారా? అక్కడ కూడా అన్నయ్య పేరు చెప్పి నలుగురికి సహాయం చేసే విధంగా మెగా అభిమానులు ఎలా దూసుకెళ్తున్నారు చూడండి. మంచి మనసు చూడండి. సో ఆ పై స్థాయిలో ఉన్న వాళ్ళు ఎప్పుడు అలా ఎగ్జాంపులరీగా నిల్చుంటేనే డౌన్ ది లైన్ అది ప్రవహిస్తుంది, ప్రసారం అవుతుంది. ఇప్పుడు ఒక డాక్టర్ కానీ ఆ మేడం కానీ వీళ్ళంతా మాట్లాడుతుంటే ఇంత ఆనందంగా ఉందంటే వీళ్ళంతా మెగా అభిమానులు. వీళ్ళంతా చక్కగా అన్నయ్య ఇక్కడి నుంచి ఒక మాట చెప్తే చాలు అక్కడ వాళ్ళు ఆచరిస్తున్నారు. పైగా ఇప్పుడు మీరు డాక్టర్ గారు అంటే ఆయన దేని స్థాయిలో ఆయన డెఫినెట్గా అనుకుంటే సహాయపడిన ఒక సోషల్ స్టేటస్లో ఉండి ఉంటారు. అవును. సో అలాంటి వాళ్ళని ఇన్స్పైర్ చేయడం అనేది గొప్ప విషయం. అది ఆయన చెప్తేనే సాధ్యమవుతుంది కదా సార్. నేను అందుకే అడిగాను, ఇప్పుడు అన్నయ్య చెప్తున్నట్టు విద్య వైద్యం ఇప్పుడు ఎవరికి అందటం లేదు సార్, అందనంత దూరంలో ఉన్నాయి. ఆయన చెప్తుంది అది ప్రతి ఒక్కరికి అది అందిన రోజే నాకు చాలా సంతోషం. ఆయన చేయాల్సిన గుప్తదానాలు చేస్తూనే ఉన్నారు సార్. చెప్పరు ఆయన ఈ చేతితో చేసి నీ చేతికి కూడా. నిన్న అదే వస్తూ గుర్తు చేసుకున్నాను, పొన్నంబలం గారికి. పొన్నంబలం గారి వీడియో పెడితే మనకు తెలిసింది, తమిళ నటుడు ఆయన. తర్వాత పావలా శ్యామల గారు అనుకుంటాను, తర్వాత జర్నలిస్ట్ ప్రభు గారు అయితే ఫస్ట్ వైద్యం అంటే ఆయన చెప్పుకోరు ఆయనగా ఎవరు. సో వీళ్ళ ద్వారా తెలుస్తాయి మనకి. సో ఇలాంటి గుప్తదాన బోర్డు ఉంటాయి. అపార్ట్ ఫ్రమ్ అందరూ చెప్పిన తెలిసిన విషయం ఐ బ్యాంకు, బ్లడ్ బ్యాంక్, ఇవన్నీ కూడా. వీటికి మించి అదే చెప్తున్నాను, ఆయన ఒక్కళ్ళు చేస్తే కొంతవరకే చేయగలరు కదా, బట్ ఇలా ఇన్స్పైర్ చేస్తే ఆయన సైన్యం మొదలెడితే, సహాయం చేయడం మొదలెడితే. స్టాలిన్లో మాట అంటారు కదా, మీరు ముగ్గురికి సహాయం చేయండి, ఆ ముగ్గురు మరో ముగ్గురికి సహాయం చేయండి, ఆ ముగ్గురు అంటూ ఇవి చూడండి సార్, 100 దేశాల్లో అభిమానులు ఇలా. రైట్. రామజోగయ్య శాస్త్రి గారు, మీ అబ్బాయి గారి పెళ్ళి ఉన్నా కూడా మా అభిమానుల కోసం వచ్చి చక్కటి చిరంజీవి గారితో మీకున్న అనుబంధాన్ని మంచి మాటలు మాతో పంచుకున్నందుకు వేల వందనాలు సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. లవ్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ చెప్తున్నాను, నేను చేసింది పెద్ద విషయం ఏం కదా, ఆయన చూపించే ప్రేమ ముందు ఇది చాలా చిన్న విషయం. యాక్చువల్గా నాకు పిలవగానే తప్పనిసరిగా వస్తున్నాను, వచ్చాను, చాలా సంతోషం. ముందస్తుగా ఏమంటాం, ఐ థ్యాంక్ గాడ్, ఏమంటాం, భగవంతుడు చిరంజీవి గారిని దగ్గరగా చూసి సన్నిహితంగా ఆయనతో మెలగగలిగే ఒక అవకాశాన్ని కల్పించినందుకు నేను భగవంతుడు కృతజ్ఞ ఉంటాను. ఎక్కువ పాటలు రాయలేదు ఆయనకి నేను, అంటే ఒక్కొక్క నిమిషం చెప్తా. ఆయనకి ఎక్కువ పాటలు రాయలేదు, అలా దూరంగా ఉండి బోస్ గారు చాలా పాటలు రాశారు, మానసరామ్ కూడా రాశాడు. నేను రాయలేదు అనుకుంటే పడింది ఒక పాట, నీరు 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 అని చెప్పేసి, ఖైదీ 150. అసలు ఆ పాటలు చూసిన ఆనందానికి అవధులేవు అసలు. తర్వాత లాహే లాహే, మళ్ళీ మరో అంటే నా కరువు తీర్చేలాగనమాట. నీరు పెద్ద హిట్ పాట, అది ఎమోషనల్ సాంగ్, ఆ సినిమాకి కీలకమైన ప్రాణాలండి పాట. రెండోది లాహే లాహే పాట. అసలు ఆ పాట షూట్ అయిన రోజు
షూట్ అయిన 3 రోజుల తర్వాత 4 రోజు ఆయన మొత్తం దాన్ని ఆన్లైన్ ఎడిట్లో అక్కడ చూసుకుని కారు ఎక్కి ఇంటికి వస్తూ దాదాపు 10 నిమిషాలు చెప్పి మాట్లాడారు నాతో. ఓ ఒక సామాన్యుడికి, ఒక అభిమానిగా వచ్చిన ఒక మనిషికి ఆయన సాక్షాత్తు స్వయాన ఫోన్ చేసి నేను రాసిన పాట బాగుందని మెచ్చుకోవటం ఎంత గొప్ప విషయం. తర్వాత ఆచార్యం కరువు జిల్లా అప్పటిదాకా ఏంటంటే మనిషి స్వార్థం పెరుగుతూ ఉంటుంది. ఇది కూడా ఇలాగే, బట్ ఆయన పూర్తిసారి డ్యాన్స్ చేసే పాట రాయేది, అందులోనే బల్లే బల్లే బంజారా పాట వచ్చింది. అవును కదా, తండ్రి కొడుకులు ఇద్దరు ఉండేలా. అలాగే మళ్ళీ ఎప్పుడో లేదనుకుంటే విశ్వంబరాలో పాట రాసే అవకాశం వచ్చింది. ఇది కూడా మామూలు పాట కాదు. సో వెయిట్ చేస్తున్నాం సార్. సో ఆయనతో సన్నిహితంగా మెలగలిగే ఒక పరిస్థితికి, తర్వాత ఆయనకి పాటలు రాసుకునే ఒక సౌభాగ్యానికి గురి చేసినటువంటి భగవంతుడికి వేల కృతజ్ఞతలు. ముందస్తుగా వారికి జన్మదిన శుభాకాంక్షలు. ఫర్ ఎవర్ ఐ విల్ రిమెంబర్, ఐ విల్ చెరిష్ ది డేట్. అంతే. చిరంజీవి గారి పుట్టినరోజు అంటే మా అబ్బాయి పెళ్లి రోజు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ మెగాస్టార్ గారు. మీ యొక్క ఆదరణకు, అభిమానానికి సర్వదా కృతజ్ఞుణ్ణి. ముఖ్యంగా ఆయన కార్డు ఇచ్చి, పెళ్లి కార్డు ఇచ్చి రావాలి అంటే వచ్చేటప్పుడు అంటే మనిషిలోని చిన్నపిల్లని ఆయన గమనిస్తారు, సంతోషపెట్టేలా బయటికి పంపిస్తారు. ఆ రోజు కార్డు ఇచ్చి వస్తుంటే మేము వస్తున్నాం అన్నారు. సూపర్. ఎంత ముచ్చటేస్తుంది. అది సౌజన్యం అంటే. ఆ సౌజన్యానికి వేల నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ.